కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంక్రి మండలంలోని జైత్పూర్ బోడా గ్రామ రైతుల మొన్న కురిసినటువంటి భారీ వర్షాలకు కొమ్రంభీం అడా ప్రాజెక్టు ద్వారా ఒకేసారి 7 గేట్ల ద్వారా నీటి వదలడం వల్ల ఆ వరదకి సుమారుగా 20 మంది రైతుల 30 నుండి 40 ఎకరాల పత్తి నష్టం జరిగిందనేది సిపిఎం పార్టీగా మేము ఆ రైతులతో కలిసి సందర్శించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు తూతు మంత్రంగా కింది స్థాయి అధికారులు వచ్చారు తప్ప ఇప్పటి వరకు ఏ ఒక్క జిల్లా స్థాయి వ్యవసాయ అధికారులు రాకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఆ రైతులంతా పేద రైతులు, ఆ వ్యవసాయమే వాళ్ళ జీవనాధారంగా ఈ రోజు జీవిస్తున్న రైతులు. కొంతమంది రైతులు పూర్తిగా 5 నుండి 6 ఎకరాల పూర్తిగా పంట నష్టపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు సిపిఎం పార్టీగా జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి జిల్లా వ్యవసాయ అధికారికి వెంటనే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వెంటనే జైత్పూర్ బోర్డు రైతుల యొక్క పంట నష్టాన్ని సర్వే చేసి వెంటనే రిపోర్ట్ ఇవ్వాలని కూడా జిల్లా కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా వ్యవసాయ జిల్లా వ్యాప్తంగా కూడా పంట నష్టపోయిన రైతుల పట్ల అలసత్వం వహించకుండా రైతుల పక్షాన్ని పనిచేయాల్సిన ఈ రోజు అధికారులు కేవలం కార్యాలయ పరిమిత అంత ఫేక్ రిపోర్ట్, ఫాల్స్ రిపోర్ట్ ఈ రోజు ప్రభుత్వానికి పంపడం వల్ల ఈ రోజు పేద రైతు జిల్లాలో నష్టపోయిందనేది కూడా ఈ రోజు మేము గుర్తు చేస్తున్నాం. కాబట్టి జిల్లా వ్యవసాయ అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి రైతుల పక్షాన్ని నిలబడి రైతులకు అండా ఉండాలని మేము కోరుతా ఉన్నాం. లేనట్లయితే సిపిఎం పార్టీ పక్షాన రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలియజేస్తున్నాం.